తాజా అంశాన్ని చూస్తున్నాం. అర్ధరాత్రి సమయంలో మల్కాజ్గిరి సిపి సుమతి కీలక ఆపరేషన్ నిర్వహించారు. సాధారణ మహిళగా బస్టాండ్లో నిల్చొని మహిళకు ఎదురయ్యే ఇబ్బందులు తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, సిపి సుమతి ఏ విధంగా వేధింపులు ఎదుర్కొన్నారు? రాకేష్, మల్కాజ్గిరి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి తొలి మహిళా కమిషనర్ గా ఆమె నిలిచారు. దాంతో పాటుగా ఆమె బాధ్యతలు తీసుకున్నటువంటి మొదటి రోజే అంటే మే 2వ తేదీన రాత్రి ఆమె సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాంతో పాటుగా దిల్సుఖ్ నగర్ హాస్టల్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో మహిళల భద్రత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆమె తనిఖీ చేయాలని చెప్పి ఆమె బస్ స్టాండ్ లో నిలిచినారు. ఆమెకు తెలిసినటువంటి పోలీస్ అధికారులు మాత్రమే దూరంగా ఉంచి అక్కడ ఎలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా ఆమె గమనించారు. సో దాంట్లో భాగంగానే సుమారు 40 మంది ఆమెని చుట్టుముట్టి రెగ్యులర్ గా రాత్రి వేళల్లో కొంతమంది ద్విచక్ర వాహనాలు వేసుకుని తిరుగుతూ కొంతమంది మహిళలను వేధిస్తూ ఉన్నారు. కాబట్టి అదే విధంగా ఎటువంటి వేధింపులు ఆమెను ఎదుర్కొన్నారు. సో మొత్తం సుమారు 40 మంది ఈ వేధింపులు పాల్గొన్నట్టుగా ఆమెను వేధించినట్టుగా గుర్తించి వాళ్ళందరూ కూడా విద్యార్థులను గుర్తించారు. వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ప్రస్తుతానికి దీని మీద ఈ మహిళా భద్రత పూర్తి ప్రయారిటీ ఉండాలని ప్రత్యేకంగా అధికారులకి అండ్ పోలీస్ సిబ్బంది కూడా సూచించారు. అయితే నాగార్జున, మల్కాజ్గిరి సిపి సుమతి బస్టాండ్లో సగటు మహిళగా నిలబడడం ఎంతో హర్షణీయం. మహిళా లోకానికి నేనున్నానంటూ భరోసా కల్పించే దిశగా సాగుతున్నారు. అయితే ఈ స్పెషల్ ఆపరేషన్ పై ఉన్నతాధికారులు ఏమంటున్నారు? మహిళలు, యువతులు ఎలా స్పందిస్తున్నారు? సో దీని మీద రెగ్యులర్ గా ఈ సరూర్ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో మనకు రెగ్యులర్ చాలా హాస్టల్స్ ఉంటాయి, కోచింగ్ సెంటర్లు హాస్టల్స్ ఉంటాయి. సో వీటి మీద కొన్ని రాత్రి వేళలో ఆకతాయిలు జరుగుతుంటాయని చెప్పేసి కొంతమందికి సమాచారం ఉంది. దాంతో పాటుగా మహిళా భద్రతా విభాగం కూడా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి, స్థానిక పోలీసులు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. సో దీని ఆధారంగా అక్కడ మహిళల భద్రత మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచించడం సుమతి అదే రోజు ఈ ఫిర్యాదుపై ప్రధానంగా దృష్టి పెట్టారు. సో దీని మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూ తర్వాత ప్రత్యేకమైనటువంటి ఈ ఆపరేషన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళలు తర్వాత అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. గస్తీ పెంచాలని వాళ్ళు కోరారు. సిపి అని తెలిసిన తర్వాత ఆమె అక్కడ పోలీసు అధికారులందరూ అక్కడ చేరుకొని సిపి అని తెలిసిన తర్వాత కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గస్తీ పెంచాలని అక్కడ స్థానికులు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి పెట్రోలింగ్ సిబ్బంది మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. రెగ్యులర్ గా ఇక్కడ పెట్రోల్ నిర్వహించాల్సిన బాధ్యత సరూర్ నగర్ పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు నాగార్జున.